పోయినసారి కూడా మందల సామయ్య గారికి ఈ గ్రామం నుంచి 403 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం. ఈసారి కూడా మా పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇస్తామని, గత పాలకులు అభివృద్ధి చేయక తెలంగాణ చాలామంది విద్యార్థులు చనిపోబెట్టుకుంది తెలంగాణ ఇస్తే దాన్ని వాళ్ళు మలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక గతంలో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఆయన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పగిలి కుంగి ప్రజల సొమ్ము మొత్తం దుర్వినియోగం చేసిండు. ఒక మహిళ అంటే గౌరవం ఉండాలి. అటువంటి మహిళ ఆయన కూతురు లిక్కర్ స్కామ్లు ఎక్కింది. కొడుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను పెట్టుకొని మహిళలని మొత్తం సినిమా హీరోలను కానీ వాళ్ళని కానీ చాలా మందిని, చాలా కుటుంబాలు కూడా వాళ్ళ వల్ల విడిపోయిన చరిత్ర ఉన్నది. ల్యాండ్ మాఫియా కానీ, ఉసుక మాఫియా కానీ, బెదిరింపులు కానీ వాళ్ళు మొత్తం దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేశారు తప్ప ప్రజలకు అవసరపడే పరిపాలన వాళ్ళు చేయలే. గతంలో రజాకారుల కంటే ఎక్కువ హింసించారు ప్రజలని. తెచ్చిన కాంగ్రెస్ని వాళ్ళని అడ్డగోలుగా మాట్లాడారు. మూడు సంవత్సరాలు కట్టిన ప్రాజెక్టు కుంగింది. 60 సంవత్సరాలు కట్టిన అదే నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, లేకపోతే కడియం ప్రాజెక్టు కానీ, ఏ ప్రాజెక్ట్ అయినా, నిజాం సాగర్ కానీ, ఏ ప్రాజెక్టు కుంగలేదు, ఏ ప్రాజెక్టు కొట్టుకపోలేదు. వాళ్ళు చేసిన దుర్మార్గం పనులే. దళిత బంధు దళితులకు ఇస్తామని చెప్పారు. 10 లక్షల రూపాయలు 6 లక్షలకు బెనిఫిషరీకి ఇచ్చి 4 లక్షల రూపాయలు ఒక బెనిఫిషరీ నుంచి వసూలు చేసుకున్న చరిత్ర వాళ్ళది. వాళ్ళు ఏమైనా ఒక నాయకుని పెట్టుకొని, ఇంకో నాయకుని పెట్టుకొని పైసలు వసూలు చేసుకొని లబ్ధి పొందారు. కోట్ల రూపాయలు దన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏది పెట్టినా ప్రతి కార్యకర్తకు చెందే లెక్క. ఇందిరమ్మ వాళ్ళు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు అంటే కూడా ప్రతి పార్టీ ఏ పార్టీ అనకుండా కూడా కట్టుకునే వాడికల్లా ఇల్లు ఇచ్చిండు. పెన్షన్ అనేది కూడా అందరికీ, ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ అనేది రాజశేఖర రెడ్డి గారు ఆయనలో కూడా ఆయన ఇచ్చుకుంటూ పోయాడు. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే సంక్షేమం ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలలో కూడా మహిళలకు ఫస్ట్ బస్ ఫ్రీ చేసిండు, రెండోది కరెంటు బిల్లు ఫ్రీ చేసిండు, గ్యాస్ సిలిండర్ చేసిండు. ఇప్పుడు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేస్తానని చెప్పి పూర్తి చేస్తుండు. ఆయన మాట అంటే మాటే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాట ఇచ్చిండు కాబట్టి మాట తప్పేది కాదు కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్క ఒడ్డెక్కిందాక ఓడమల్లే, ఒడ్డెక్కినాక బోడమల్లే అనే పార్టీ కాదు మా పార్టీ. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అసలు పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నారు. లేదు, బీసీలకు చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళు అనేది పొన్నం ప్రభాకర్ బీసీఏ, ఆయనకు మినిస్టర్ ఇచ్చిండు. ఇంకా చాలా మంది మహేష్ కుమార్ గౌడ్ మన ఎమ్మెల్సీ కూడా ఆయనకి ఇచ్చిన అవకాశం. దళితులకు కూడా న్యాయం చేసిండ్రు. అది తప్పు. వాళ్ళు ఏమైనా ప్రచారానికి వాళ్ళు ఎదుటి వ్యక్తి మీద బురద చల్లే ప్రయత్నం తప్ప వాళ్ళు చేయలే. వాళ్ళు ఎవరికి పెత్తనం చేయలే. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది? ప్రతిపక్షాలు ఉంటాయి కదా. మెజార్టీ ఇప్పుడు ఆయన రాముడు బాలరాముని విగ్రహం అనేది రేపు ఏది శ్రీరామనవమి రోజు చేయవలసింది. ఈ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ముందు వస్తూ ఆ గుడి కూడా పూర్తి కాకముందుకే ఆయన ఎన్నికల స్వలాభం కోసం చేసి ఈ మా ముస్లింస్కు, హిందువులకు వాళ్ళ రిజర్వేషన్ రద్దు అంటే మత రాజకీయాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు ద్వారా హిందువుల ఓటు బ్యాంకు లబ్ధి పొందే విధంగా వాళ్ళు ఇవన్నీ రెచ్చగొడుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సన్యాసులుగా తీసుకొని రాజ్యాంగ పరిపాలన చేయాలని ఒక దుర్మార్గం ఆలోచనతోటి చేస్తుండు. అదేవిధంగా రాజ్యాంగం మార్చాలని కూడా ఆయన ఒక్క సొంత నిర్ణయంతో పోతుండు. కాబట్టి అది రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తుండు. ప్రతి వామపక్ష పార్టీలు కానీ ఇంకా ప్రాంతీయ పార్టీలు చాలా కూడా వ్యతిరేకిస్తున్నాయి. రైతు రుణమాఫీ పైన ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా అని చెప్తుండ్రు. 2 లక్షల రూపాయలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అవును. ఇది ప్రజలల్లో ఏ విధంగా దాన్ని ఇప్పుడు ఇచ్చిన గ్యారెంటీలలో అమలు చేసి తీరింది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా చేస్తాడు, రేవంత్ రెడ్డి చేస్తాడు అనే ఓ నమ్మకం రైతులలో ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు
ఈ 17 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎన్ని గెలుచుకోబోతుంది? 14-15 కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక్కడ స్థానిక అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలలో లేడు, ఎంపీ అభ్యర్థి ప్రజలలో లేడు, రాజకీయ అనుభవం లేదు అనేది ఇప్పుడున్న ప్రజల టాక్. అంటే ఉన్న ప్రతిపక్షాలు అట్లా ప్రచారం చేస్తున్నారు. ఆయన యువజన కాంగ్రెస్ నాయకునిగా 20 సంవత్సరాలు సేవ చేసిండు. అది వాళ్ళకి తెలుసో తెలియదో, ఆయన 20 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ నాయకునిగా సేవలు చేస్తుండు. ఆయనకు అదృష్టం ఈసారి కలిసి వచ్చింది. అంటే ఇప్పుడు బీజేపీలో కూడా బూర నరసయ్య గౌడ్ బీసీ, మరి విలేజ్లలో కానీ ఎక్కడైనా బీసీ ఓట్లు మొత్తం అటు పోయే అవకాశాలు ఉన్నాయి కదా. ఆయన గతంలో కూడా బీసీ ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇక్కడ చేసింది ఆయన వల్ల చేసింది లేదు, ఒరిగింది ఏమి లేదు. ఆయన బీసీల తరఫున కొట్లాడింది అంతకంటే ఎక్కువ లేదు. ఆయన మీద నమ్మకం అనేది ప్రజల నమ్మకం కోల్పోయాడు. కాబట్టి బీసీలు వేరు, బీసీ ఓసీ అని కాదు, ప్రజలకు ఉపయోగపడి కొట్లాడే వ్యక్తి కావాలనుకొని ఆయన 20 సంవత్సరాల నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ కోసం కొట్లాడుతుండు. యువజన కాంగ్రెస్ నాయకునిగా ఉత్సాహంతో ఉన్నాడు. కాబట్టి కంపల్సరీ అన్ని నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల నుంచి కూడా అత్యధిక మెజార్టీ ఇస్తారు.